ఎవడు రైడు? ఆ అంగిసేటు కలకత్తా వెళ్లాల్సిన ఓడ ఒకటి మొన్న తుఫాన్కు బందర్పోటు కొట్టుకొచ్చిందంట. అందులో వాడి పొగాకు బేళ్లున్నాయంట. దాన్ని దొంగతనం చేసి ఇవ్వమని అడగడానికి వచ్చినాడు. భయ్యా మీ పని కాదని చెప్పుండా కదప్పా, మళ్ళీ వచ్చినావేంది? एक बार मेरे बात सुनो. చూడప్పా, ఈ స్మగ్లింగ్ ఎవరో మన చేయబడ్ల, మనదంతా ఏరా బిజినెస్. देखो भाई, కలకత్తా పోర్ట్ నేను ఉంచుకున్న దానితో సమానం. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. బందర్ పోర్ట్ మీ ఏరియా. అందుకే అడుగుతున్నా, ఎవరైతే నా సరుకు బయటికి తెస్తారో వాళ్లకు 20% ఇస్తా. నయ్యోగా బోలానా, బయలుదేరు. 30%. ఏ బాయ్, 40%. 50. సగం ఇస్తే నీ సరుకు నేను తీసుకొస్తా. నిజమా? ఈడ ఏ నిర్ణయమైనా అన్నయ్య తీసుకోవాలా? మీరు మాట్లాడేసుకునే దానికే మేముండేది ఎందుకేడా? ఏ ఆలోచించక సేటు, తల్లి బిడ్డ న్యాయం తెక్కుంటే. కాశీ, ఇంతమంది చేయలేని పని నువ్వు చేస్తానంటావు. చెప్పానుగా, రేపు సాయంత్రానికి సరుకుతో ఏడుంటా. ఎరా, సరుకుతో రాకపోతే నా ఉచ్చ తాగుతావా? తాగుతా. ఏరా, లోటాలో పట్టుకుని తాగుతావా, లేదంటే తిన్నగా నోట్లో పోయించుకుంటావా? చూద్దాం. సామే, ఓడిపోతే ఏం చెయ్యాలో చెప్పారు. గెలిస్తే ఏం ఇస్తారో చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. ఏం కావాలరా? కుర్చీ సామే. ఏంది? నేను సరుకు తెస్తే ఈడ 3 కుర్చీలు బదులు 4 కుర్చీలు ఉండాలా. అందులో ఒకటి నాదే ఉండాలా. రేపు సాయంత్రం కలుద్దామప్పా. లోపలికెళ్లడమే ప్రమాదం, సరుకుతో బయటికి రావడం అయితే అసాధ్యం అంటున్నారు. టన్ను పొగాకు లోపడంతా బంగారమని అంట. టన్ను పొగాకు కాల్చి దమ్ము లాగితే ఎలా ఉంటుందో తెలుసా? ఏంది నాకి సరుకు మొత్తం తగిలెట్టేస్తావే ఏంది? వాడు వస్తాడని, సరుకు తెస్తాడని ఇంకా ఎదురు చూస్తున్నావా? బాక్స్ నెంబర్ 7943లో మన మాల్ ఉంటుంది. कमाल कर दिया भाई. कमाल कर दिया. వీళ్ళని మనతో కలకత్తా తీసుకుపోతావు సార్. వాడి కెపాసిటీ చూసి కూడా మన ఇలాకాకి రమ్మంటున్నావా?
పాగలే క్యా వాడి కాలు కలకత్తా నేల మీద, వాడి కన్ను మన బిజినెస్ మీద పడకూడదని కోరుకో. చలో బ్రదర్, కభీ भी जरूरत पड़े तो ये नाम अंगी सेठ याद रखना. కాశీ కూర్చే. ఏందిరా కుర్చీ కోసం ఎగబడతాడు ఈడ. నీ నాయనమ్మ ముళ్ళేమన్నా నా సీట్ కింద దాచిపెట్టిందేంట్రా? ఏరా ఎలా ఉన్నావు? చెప్పడానికి నువ్వు కూడా లేవు కదన్నా. ఓ మాట మాటకి ఇది అయిపోతున్నాడు. ఆ ఎలమంద గాడికాడు తమ్ముడికి వీడి మీద పీకల దాకా ఉంది. అవకాశం మస్తు. దివాకర్ ఇక్కడ సంతకం పెట్టు. గరిక దివాకర్, గరిక దివాకర్. జడ్జి గారు పిలుస్తున్నారా? లాయర్ గారు ఏంటి బాగా ఆగా? బాగా ఆకలేస్తుందిరా. సాని కొంపలకి వెళ్ళి తెల్లారిన దాకా తింటూనే ఉన్నావు కదా, మళ్ళీ ఆకలేసేస్తుందా? పదార్థం అలా ఉంది మరి. నువ్వు వెళ్ళు, నేను తినేసి వస్తా. డబ్బులు లేవయ్యా. నమస్తే నాగి. ఏంటత్త, కొత్త కొత్త పదార్థాలు వచ్చినప్పుడు కవరెట్టేదానివి, ఈసారి ఎట్లేదే? ఎక్కడ అల్లుడు, ఈలోపే రైట్ చేసి తీసుకొస్తే ఎంత ఫైన్? అందరికీ కలిపి 250 నాకు. నే కర్తా. పక్కనే జొన్న తోట ఉంది, 10 నిమిషాలు దా. మంచి ఆకలి మీద ఉన్నాను. 10 నిమిషాలు మీ నా కంచంలో తినాలంటే ఒక 3 రోజులు పస్తులుండాలి. ఏంటి అత్త, నిజంగా 3 రోజులా లేదంటే సాక? అది చెప్తుంది నిజమే అల్లుడు. ఓ అయితే ఏంటి నిన్ను పోలీసోడి మీద చెయ్యేస్తావురా? తోట తీస్తాను కొడక. పోలీసోని ఏం కొట్టారా నాగే? గరిక దివాకర్ అనే ఇతనికి బెయిల్ మంజూరు చేయటమైనది. నరికిదిలో గుడుందన్నా, టాప్లో కూడా ఎవరు లేరు. ఏదిలో కదా ఎండి కిరీటం. ఒక కంచు గంట, రాగి చెంబు, ఇత్తడి గిన్నె,
చిదినమ్మ చిన్న బేరాలు వదిలేసి కొంచెం పెద్ద బేరాలు పట్టండిరా. కొడితే కోహినూరు కొట్టాలా, దొరికితే తీహారికి వెళ్ళాలా. ఇదిగో మరిది, నా పెనిమిటి 2 ఏళ్ల తర్వాత ఇంటికొచ్చినాడు. కనీసం 4 రోజులైన ఇంటి పట్టునుండి. వీడికి పెళ్లి చేస్తే గానీ ఈ దూకుడు తగ్గదు. చేసుకో మరిది, నీకు పెళ్ళాం వస్తే నువ్వు బయట ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటది. మీ ఇద్దరు జైలుకెళ్తే నాకు తోడుగా ఉంటది. సరే అంటే చెప్పరా, మన చీరాలు మామగోతురు ఉందిగా, మనీ 3 ఎట్టేద్దాం. ఆ పని చేయనా, లేదంటే సగం సొమ్మంతా స్థానికంపలకే తగిలాడేస్తున్నాడు. ఏరా నిజమా? ఊరుకోనే, వాడేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నిజమన్నా, సిలకూరుపేట 4 స్థానికంపులు ఈ నమ్మకం నడుస్తున్నాయి. రే యారిగా ఆ నాగితో పాటు నువ్వు వెళ్తున్నావా? నీ పక్కన పడుకుంటే ఆ సాని కొంపల్లో వచ్చి అత్తర వాసన వస్తుంది. అది కాదే, ఆడెళ్ళి ఆడి పక్కన పడుకుంటాడు, తిరిగి వచ్చి మళ్ళీ నా పక్కన పడుకుంటాడు. అది ఆ వాసన.